400 ఎకరాల కంచె గచ్చిబౌలి భూముల విషయంలో రాజమౌళికి మించి బీఆర్ఎస్ నేతలు ఏఐ వీడియోలు తయారు చేసి అబద్దాలను ప్రచారం చేశారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గురించి తెలియక బండి సంజయ్ మాట్లాడుతున్నారని, ఆమె సామాజిక ఉద్యమ నాయకురాలని, గాంధీయవాద రాజకీయ నాయకురాలని దయాకర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి మీద బండి సంజయ్ గారు చేసిన కామెంట్స్ చూస్తే ఇంత ఇంగితం లేకుండా రాజకీయాలు చేస్తున్న పరిస్థితి మనకు అర్థమవుతున్నది. వారు ప్రముఖ గాంధేయవాది కాకుండా సామాజిక ఉద్యమాలకు మేధా పాట్కర్ గారితో కలిసి జాతీయ స్థాయిలో ఉండే స్వచ్ఛంద సేవా సంస్థలతో పనిచేస్తున్న ఒక ఆదర్శ మహిళ. ఆ విషయం ముందుగా మీకు తెలియదు. కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు ఎవరు ఇక్కడ కమిటీకి సంబంధించి చేయడానికి? మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయండి, మోడీ గారిని పెట్టేయండి. మరి మీరు బీజేపీ రాజమౌళి లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు మిమ్మల్ని చూసి భయపడుతున్నారట. మిమ్మల్ని అంటే బీజేపీని, బీఆర్ఎస్ ని చూసి. మీ ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, గ్రాఫిక్స్ ను మించి రాజమౌళి భయపడేంత స్థితికి, ఈర్షపడేంత స్థితికి మీరు తయారు చేసిన వీడియోస్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు ట్రోల్ చేస్తున్న పరిస్థితి. దీనికి తప్పితే మీరు దేనికి పనికిరాని పరిస్థితి. ఇలా సుప్రీంకోర్టు గాని, హైకోర్టు గాని, చట్టాలకు గాని, న్యాయాలకు లోబడి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారైనా, రోషయ్య గారైనా, కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా చట్టాలను, న్యాయాలను, కోర్టులను గౌరవించిన మాట తెలుసుకుంటే మంచిదని చెప్పి నేను వాళ్ళకి